నమస్కారం. కొలుగూరి 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. నేను మీ యాంకర్ ప్రియాంక. వెండి కొనాలనుకునే వారికి, పెట్టుబడిదారులకు ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న వెండి ధరలు ఈ రోజు కాస్త శాంతించాయి. మరి ఈ రోజు హైదరాబాద్ మరియు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లు ఎలా ఉన్నాయి? అసలు ధరలు ఎందుకు తగ్గాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేటి మార్కెట్ లెక్కల్లోకి వెళితే అంతర్జాతీయ మార్కెట్లో లాభాల స్వీకరణ మరియు కాల్పుల విరమణ చర్చల ప్రభావంతో వెండి ధరల్లో ఈ రోజు కలెక్షన్ కనిపిస్తోంది. హైదరాబాద్ లో నిన్నటితో పోలిస్తే ఈ రోజు కిలో వెండిపై ఏకంగా 5,000 రూపాయల వరకు తగ్గింది. అంటే ఈ రోజు కిలో వెండి ధర సుమారు 2,55,000 నుండి 2,60,000 మధ్య ట్రేడ్ అవుతోంది. 1 గ్రాము వెండి ధర 255 వద్ద కొనసాగుతోంది. విజయవాడ మరియు విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు దాదాపుగా అమల్లో ఉన్నాయి. నిన్నటి భారీ పెరుగుదల తరువాత ఈ రోజు వచ్చిన ఈ స్వల్ప తగ్గింపు సామాన్యులకు కొంత ఊరటనిచ్చే విషయమే అని చెప్పాలి. అసలు ఈ హెచ్చుతగ్గులకు కారణం ఏంటి? గ్లోబల్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరగటం వల్ల ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే గత నెల రోజులతో పోలిస్తే వెండి ఇంకా గరిష్ట స్థాయిల్లోనే ఉంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తూ ఉండటంతో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్నపాటి తగ్గుదలని కొనుగోలు చేయడానికి ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. మీరు కనుక వెండి సామాగ్రి లేదా బిస్కెట్లు కొనాలనుకుంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ గమనిస్తూ నిర్ణయం తీసుకోండి. ఇవి ఈనాటి వెండి ధరల విశేషాలు. మరిన్ని లేటెస్ట్ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ కోసం మా కొలుగూరి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.